నేడు ప్రపంచ ఆదివాసీ దినోత్సవము జరపల్లాసి నేను మొత్తం దాదాపు నేను భారతదేశ ఆయో నేను ప్రపంచంలో మొత్తం 90 దేశాలకు కమ్సే కమ్ దాకమ్మి 100 దేశాలనాగా మా ఆదివాసులకు మంతే ಅದು 90 ದೇಶಾಲನಾಗ ಮತ್ತು ಸಮದಿ ಆದಿವಾಸುలకు దాదాపు మరటిద్దటు మా జాతి ఇచ్చొంగే బదలైందింతటు దాదాపు 7 జాతీయ మంత మొత్తం ప్రపంచంనాగా 7 జాతినాగా కేవలం మా ఇందు భారతదేశనాగా 2 జాతీయ మంత నేడు ఆదివాసుల కింద రీతికనే నేడు బతికిన భారతదేశనాగా బద్దే ఫండ్ అయి బద్దే ప్రపంచ బ్యాంక్ అయి నేడు తాకంత రీతికి ఆదివాసులకు పరలవాత ఫండ్ ఉంచొనే నేడు మా దేశాలకు తాక్షేమంత కాబట్టి ఆదివాసులుగా మరణికిన మతానికి వాళ్ళ అవసరం అంటే మావ పుట్టకమే ఉంది పోరాటం ఆత ಅದು పోరాటం అని బచ్వీరో నేను ఇంతటి మరటు అక్కే లడాయి కిత్తಗೆ బదలవంత ఏం జరిగింతారు వాస్తవంగా లడాయి కిత్తడు కాబట్టి అసలు కుమ్రం భీమ్ లడాయి కిత్తಗೆ 170 వాత బిర్సా ముండా లడాయి కిత్తಗೆ బిర్సా వాత బచ్వీరో పోరాటాలు కేవలం వల్లనే వాత మా సంధి జీవితం సంధి పోరాటమంత బతి నేడు అనేక తెగలకు అనేక జాతులకు నేడు మా ఆదివాసీలుగా నేను విశ్వకాశమంతాము అదేనాగా మొదటి స్థానంనే మరటేమంతటు ఇదికిరని మెట్ విచారకి వాళ్ళ అవసరం అంతా నేను జాతిత పండుగ ఇతడు బతి పండుగయో ఇది మాకు దండుగయే వాస్తవంగా నేడు మా భద్రతే పండుగ గీసామంతటో ఇది పండుగ ప్రపంచ దేశాలకు భారీ ఇది పండుగ వస్తాయి ఇది పండుగ వాస్తవంగా ఇది ఆదిలాబాద్ జిల్లా తెలంగాణ రాష్ట్రంనాగా భువనగిరి ఒడికిసిలే మధ్య సందర్భంనే ఉంది 12 సంవత్సరాల పాటు ఇకే మా అధ్యక్షుల మద్దతుకినన్న శ్రీరామ్ రామకృష్ణ జయమంతో గేడం మనోహరి జన్మంతో మొట్టమొదటిసారిగా ప్రపంచ ఆదివాసీ దినోత్సవం బోరన్న గిద్దరి ఆదిలాబాద్ జిల్లా దగ్గర మాకు గీవాలు జరుగుతాయి అది నేడు ప్రపంచంలాగా వీరు మళ్ళా ఉషా ఆశయ మంత్రి ప్రభుత్వమును అనివార్యంగా ఉరుకును బదల్కేనే అర్థమాయవా ఊరు నేడు ఈ ప్రపంచ ఆదివాసీ దినోత్సవం ప్రభుత్వం పరంగా గీసేయమంటారు నేడు బదలాశయమంతా బదలాసి మరటి తీవాల అవసరం సంస్కృతి సాంప్రదాయాలకు హక్కులకు మా అస్తిత్వం బతేమంతయో అది సంధిట్లాసి వీరు సంధి 90 దేశాలకు ఉంది జోక వీరగిర ఉంది పండుగ మదన వీర గురించి చర్చకి అని నేను ಇದು ಕಾರ್ಯಕ್ರಮ ದೋಸ್ತೆ ಇದು ಕಾರ್ಯಕ್ರಮ ಬತ್ತಲಾಸಿ ಒಟ್ಟಾಗ ಮಾಯೋ చాలా మంది ಒಡಗಿಸಿಲ್ಲ ಹರಿತರು ಊರು ಕಾಸು ಒಡಗಿ ಬಂದು ಇದು ಭಾರಿ ದೋಸ್ತರ ಇದಕ್ಕೆ 90 ದೇಶಾಗ ಮತ್ತರು ಊರು ಸಂಜೆ ಆದಿವಾಸಿ ಕೋರ್ತೆ ಮಂತರು ಊರ ಹಕ್ಕುలకు ಊರ ಭಾಷಾ ಊರ ನಡವಳಿಕ ಊರ ಬದಲು ಸಂಸ್ಕೃತಿ ಮಂತಯೋ ಅದೇನು ಊರು ಡಿಸ್ಕಸ್ ಕೀಸಿ ಮಾವ ಇದ್ದ ಅಂದು ಮಾವ ಸಂಸ್ಕೃತಿ ಇದ್ದ ಅಂದು ಅವ್ರು ಹಿಕ್ಕಾಕೆ ಬಕ್ಕೆ ಮಾಸೆ ಮಂತೇರು ಅವರು మా జాతి నా దుసర జాతి సంజ నానలి తప్పు మా జాతి నా దుసర జాతి సంజ మంతేరు దుసర జాతులు మాగ వాసికిరా మావా ఫలాలకు దుసర జాతి సంజి మావా ఫలాలకు అనుభవించామంటారు అదేలాసి ఇది పండు ఇది వాతావరణం భారీ ప్రభుత్వం చేరికింది వీరకు వడకತೆಗೆ వీరు మధ్య చొక్కటాయరింజరే దానిలాసి నేట దినం దోస్తే బదలాసి మందికి వాస్తవంగా బచ్చర్ పట్టించుకేసారు మంత ప్రభుత్వం అదేనాగా తోటి జాతి వాళ్ళు అంతరించామంత ఇది అర్థమాచేసిలేబోనే నేడు తోటి జాతిగా తోటి జాతి ప్రత్యేకించి కేవలం భారతదేశానికే 4000 మంతటు నేడు 1991 తగా ఇచ్చారే మత్త ఇంకెగిర ఇచ్చారు మంత ఇంటికి పుట్సేసిల్లురు మా ఊరు మొదలు బద్దో ఉంది రకంగా 45 సంవత్సరాల వానికి బద్దో ఉంది రకంగా సాశయం అంతే వాస్తవంగా మన ఇద్దే మానే చూడితే కమ్సే కమ్ సీవీలో మాని సాతే అది మాకు అర్థం ఆచేసిలే మీరు భారీ ఆచారం అంతటికి చుట్టూ సాకొస్తే ఉంది చరిత్ర మనట అర్థం కియాన డైనోసార్ మత్త డైనోసార్కు అవి ಬೋರೆ ಜಗ್ಚಿಲು ಡೈನೋಸಾರ್ಕು ಬೋರೆ ಜಗ್ಚಿಲು ಅవి ಮೊದಲಕ್ಕೆ ಅವೇ ನಾವು ಝಗಡ ಕೀಸಿ ಅವೇ ನಾವು ಅವೇ ನಾವೇ ತಿಂದು ಡೈನೋಸಾರ್ ನೆಡ್ಸಿಲ್ಬೇಕಂತ ಡೈನೋಸಾರ್ದಲ್ಲೇ ಪುಡ್ತಮ್ಮ ಅವು ಜೀವಾಂಶ ಡೈನೋಸಾರ್ ಪುಡ್ತ ಬತ್ತಿ ಅವು ಡೈನೋಸಾರ್ ಬತ್ತಾಕಿದ್ದ ಇದಕ್ಕೆ ಅವೇನು ಬೋರೆ ಜಗ್ಚಿಲು ಅವೇನು ಬೋರೆ ಬದಕಿಚ್ಚಿಲು ಅವೇ ತಿಂತ ಹಾನೆ మావ జాతికిరా బోరే మాకు వాసి ఖరాబ్ కి అవసరం చిల్లే మావ మరాఠీ జగడాంకిసి మావ మరాఠీ కేసి మరాఠీ సాంత ಅದು ಬೋರೆ ప్రభుత్వం వాసి మాకు సుయివాడు అవసరం చిల్లే ప్రభుత్వం వాసి మాకు బదకి అవసరం చిల్లే
అందరికీ ప్రపంచ ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఆదివాసీలందరికీ కూడా ప్రపంచ ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు. మరి ఈరోజు మరి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఆదివాసులు మరి ఈరోజు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం జరుపుకుంటున్నారు. మరి ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆదివాసుల నుండి అనేకమైనటువంటి విద్య కానీ వాళ్ళ యొక్క అంటే జీవన విధానాన్ని తెలుసుకొని వైద్యపరంగా కానీ మరి ఆదివాసీలు అనుసరిస్తున్నటువంటి విధానాన్ని మరి వాళ్ళ యొక్క జీవన విధానం తెలుసుకొని మరి వాళ్ళ యొక్క వాటిని ఆచరిస్తున్నారు. మరి అంతకుముందు ప్రపంచంలో మరి మొట్టమొదటిసారిగా ఆహారాన్ని ఆదివాసులే తిని అనేక అంటే వాళ్ళు తిని చనిపోయిన తర్వాతనే ఇతరులు ఆ యొక్క ఆహారాన్ని తినడం అనేది జరిగింది. అంటే ఆ వాళ్ళు చాలా మంది చనిపోయారు. తర్వాత మరి ఇది తినచ్చు ఇది తినకూడదు అని తెలిసిన తర్వాతనే వేరే వాళ్ళు తినడం జరిగింది. కాబట్టి మూల పురుషులు ఆదివాసులు. మరి ఈ రోజు ఆదివాసులు ఉంటేనే ఈ ప్రపంచ మనుగడ అనేది నడుస్తుంది. ఆదివాసులు మంచిగా ఉంటేనే ఈ ప్రపంచం అనేది ముందుకు సాగుతుంది. అదేవిధంగా మా యొక్క కోరిక ఏంటంటే ఆదిలాబాద్ జిల్లాలో ఎక్కువ మంది ఆదివాసులు ఉన్నారు కాబట్టి ఆదిలాబాద్ జిల్లాలో లేకుండా వేరే ఆదివాసులు లేని చోట మరి యూనివర్సిటీ ఉండడం భావ్యం కాదు. కాబట్టి ఎక్కువ మంది ఆదివాసులు ఉన్నటువంటి ఆదిలాబాద్ జిల్లాలో ఈ యొక్క యూనివర్సిటీని స్థాపిస్తే మరి ఇక్కడ ఉన్నటువంటి యువత ఉన్నత చదువులు చదివే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆదిలాబాద్ జిల్లాలోనే ఈ యొక్క ట్రైబల్ యూనివర్సిటీని స్థాపించాలి. అంతేకాకుండా మరి ఆదిలాబాద్ జిల్లాలో ఒక మ్యూజియం స్థాపిస్తే మరి ఇక్కడ ఉన్నటువంటి కళాఖండాలు ఆ మ్యూజియంలో పెడితే మరి ఇక్కడ పర్యాటకులు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం దానిపైన దృష్టి సారించి మ్యూజియంని ఏర్పాటు చేయాలి. అంతేకాకుండా మా యొక్క గోండి భాషని భారత రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్లో చేర్పించాలని నేను కోరుతున్నాను. మరి అత్యధికంగా ఎక్కువ మంది మాట్లాడుతున్నటువంటి గోండి భాషను మరి అభివృద్ధి పరిచి మరి దాన్ని భారత రాజ్యాంగంలో చేర్చాలని నా యొక్క విన్నపము. మరి ఈరోజు నాకు మా గ్రామస్తులు సన్మానం చేశారు. నాకు చాలా సంతోషకరమైనటువంటి విషయము. మరి మీ అందరికీ నేను రుణపడి ఉంటాను. ఇంకా మా యొక్క గ్రామ కీర్తి ప్రతిష్టలను ఇంకా మరింత ముందుకు తీసుకెళ్తానని నేను మీ అందరికీ హామీస్తున్నాను. जय आदिवासी जय कोमराम भीम जय